సగానికి తగ్గిన అల్ప ఆదాయ దేశాల సంఖ్య, రెండింతలకు పైగా పెరిగిన సంపన్న దేశాలు వెల్లడించిన ప్రపంచ బ్యాంక్ 1987 2024 లెక్కల ప్రకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నష్టాల్లో 81 విమానాశ్రయాల నుంచి ఏటా కోట్ల మంది దేశ విదేశాలకు విమానయానం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లు పెరిగి ప్రయాణికులతో కిటకిటలాడుతున్న విమానాశ్రయాల్లో రెస్టారెంట్లు, షాపింగ్ కేంద్రాలు విస్తరించే వీటి వ్యాపారం, ప్రయాణికులు రాకపోకలు, వాహనాల పార్కింగ్ ఫీజు, ఇతర ఆదాయాలతో విమానాశ్రయాల లాభాలు జడివాన్లో తడిసిపోతున్నాయని కూడా పొరపాటు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ నిర్వహణలో ఉన్న 81 విమానాశ్రయాలు నష్టాల్లో ఉన్నాయి. దశాబ్ద కాలంలో ఈ 10,000 కోట్లకు పైగా నష్టాన్ని మూటగట్టుకోవడం గమనార్హం. వీటిలో 22 విమానాశ్రయాలు కార్యకలాపాలు నిలిచిపోయాయి. నష్టాల జాబితాలో ఉన్న ఎయిర్పోర్ట్లు తెలుగు రాష్ట్రాల నుంచి 7 ఉన్నాయి. ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2015-16 నుంచి 24-25 మధ్య దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న 81 విమానాశ్రయాలు మొత్తం 10,852 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం అత్యధికంగా 673 కోట్లు నష్టపోయింది. ఆ తర్వాత స్థానాల్లో అగర్తలా, బేగంపేట, హైదరాబాద్, డెహ్రాడూన్, విజయవాడ విమానాశ్రయాలు ఉన్నాయి. 963 కోట్ల నష్టంతో తిరుపతి 8వ స్థానం నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి 339 కోట్లు, కడప 103 కోట్లు, ప్రకాశం జిల్లాలోని దొనకొండ 1.84 కోట్లు, తెలంగాణలోని వరంగల్ 5.76 కోట్ల నష్టాన్ని నమోదు చేసి సఫ్దర్జంగ్ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం వాణిజ్య విమానాల కార్యకలాపాలు సాగించడానికి ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి VVIPలు తీసుకెళ్ళడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.